హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం. బియ్యం లేకుండా రాగి ముద్ద అనేది చేయబోతున్నాను. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది, అలాగే రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒక గ్లాసు రాగి పిండిని తీసుకోవాలి. ఒక గ్లాస్ రాగి పిండికి 2 గ్లాసుల వాటర్ అనేది పడుతుంది. ఈ రాగి పిండిలో నుంచి కొంచెం రాగి పిండిని తీసి ఇలా పావు గ్లాసు వాటర్ వేసుకొని ఇదంతా ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మిగతా 1/3 గ్లాసు వాటర్ అనేది వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. అలాగే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి మరిగించుకోవాలండి. వాటర్ అనేది ముందుగా కలిపి ఉంచుకున్న రాగి పిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మరిగించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉడుకుతుంది కదా, మిగతా పిండిని వేసేసుకోవాలండి. రాగి పిండిని ఇలా వేసేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకి ఉండలు లేకుండా బాగా వస్తుంది. ఈ రాగి ముద్దని అప్పుడప్పుడు ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. అప్పుడు పిండి అనేది బాగా ఉడికిపోతుంది. ఈ ముద్దకు కాంబినేషన్గా చికెన్ కర్రీ కానీ, పప్పు కానీ, పచ్చడి కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ముద్దలాగా చుట్టుకోవాలి. ముద్దని 2-3 రకాలుగా చేసుకోవచ్చండి. ఇలా ప్లేట్కి కొంచెం వాటర్ అనేది అప్లై చేసుకొని ఇలా రాగి ముద్దను పెట్టుకొని ఇలా చేసుకుంటే రౌండ్గా వస్తుంది. అలాగే చేత్తో కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం కష్టంగా ఉంటే ఇలా గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం వాటర్ అనేది చల్లుకొని ఇలా రాగి ముద్దను పెట్టేసుకొని ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే రౌండ్గా వచ్చేస్తుందండి రాగి ముద్ద అనేది. చాలా ఈజీ అండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.